ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ వైఫల్యాలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తోంది. ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్, సహజ వనరుల దోపిడీ వంటి వాటిపై శ్వేతపత్రాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు నేడు మరో శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గడిచిన 5 ఏళ్లలో శాంతి భద్రతల పరంగా రాష్ట్రంలో వ్యవహరించిన తీరు, అక్రమ కేసులు, నిర్బంధకాండ, ప్రతిపక్షాల అణచివేత, పౌరులపై నమోదైన కేసులు అంశాలపై శ్వేతపత్రం ద్వారా వివరాలు వెల్లడించనున్నారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునేలా పాలకులు వ్యవహరించారని, సాధారణ పౌరులపైన కేసులు, ఎస్టీలపైన దాడులు, హత్యా కేసులు తదితర అంశాలను శ్వేతపత్రంలో ప్రస్తావించే అవకాశం ఉంది. మరోవైపు అమరావతి రైతుల ఉద్యమాన్ని అణచివేసేలా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై శ్వేతపత్రంలో తెలపనున్నారు. డాక్టర్ సుధాకర్, దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం, కోడికత్తి కేసు వ్యవహారంలో గత ప్రభుత్వ వైఖరి, వైఎస్ వివేకానంద హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వంటి అంశాలను శ్వేతపత్రంలో ప్రస్తావించనున్నట్టుగా తెలుస్తోంది. ఇక గడిచిన 5 ఏళ్లుగా హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్లో పెద్ద ఎత్తున నమోదైన అంశాలను కూడా ప్రజల ముందుకు తీసుకురానున్నట్టు సమాచారం. ఇప్పటికే 4 శ్వేతపత్రాలు విడుదల చేయగా శాంతి భద్రతలు 5వ శ్వేతపత్రం. ఇక కూటమి ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఇవి కాకుండా మరో 2 శ్వేతపత్రాలు విడుదల చేయాల్సి ఉంది. వీటిల్లో మద్యం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి అంశాలున్నాయి. ఈ నెల 20వ తేదీలోగా శ్వేతపత్రాలను పూర్తి చేయనున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి 5 రోజుల పాటు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లోనూ శ్వేతపత్రాల అంశాన్ని ప్రస్తావించి వాటిపై సభలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.